చంద్రబాబు నాయుడేమో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని క్రెడిట్ శౌర్యం చేస్తూ ఉంటారు. ఆయన కూటమి ఎమ్మెల్యేలు నేతలు తమకు సంబంధం లేని పనులన్నీ తామే చేశామని డబ్బాలు కొట్టుకుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్యనే ఈ చొరకళను లాఘవంగా ప్రదర్శిస్తున్నారు. ఇది పార్టీ కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టిస్తోంది. ప్రజలు మాత్రం కూటమి నేతల పిచ్చి వేషాలు చూసి మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడం చేతకాక ఇలా క్రెడిట్ శౌర్యంతో కాలక్షేపం చేద్దామన్నది కూటమి నేతల కుట్ర కావచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ కు ఎమ్మెల్యేకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇద్దరు నియోజకవర్గంలో 2 వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పొత్తులు పెట్టుకున్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన టీడీపీ నేతల మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహారాలను నడుపుకొస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 2 ఏళ్లలో జనసేన ఎమ్మెల్యే యాదవ్ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్లు కలిసి 1-2 సందర్భాలు మినహాయిస్తే కలిసి పాల్గొన్న కార్యక్రమాలే లేవు. నిరంతరం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి పావులు కదుపుతూనే ఉంటున్నారు. ఈ పోరులో మునిగిపోయి ప్రజా సమస్యలను నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పరంగా రొటీన్ గా చేపట్టే కార్యక్రమాలను కూడా తమ ఘనతలుగా ప్రచారం చేసుకోవడంలో ఈ ఇద్దరు నేతలకు తిరుగేలేదు. ఈ మధ్య పూర్ణ మార్కెట్లో 4 షాపులు దగ్ధమయ్యాయి. ఆ తరువాత షార్ట్ సర్క్యూట్ కారణంగా మరో 16 షాపులు దహనమయ్యాయి. ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ఆ క్రమంలోనే బాధితులకు కొద్దిపాటి పరిహారం అందింది. అంతే. ఇటు ఎమ్మెల్యే వంశీకృష్ణ తన చొరవ వల్లనే పరిహారం మంజూరైందని ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ సమాచారం తెలియగానే సీతంరాజు సుధాకర్ తెరపైకి వచ్చి ఎమ్మెల్యేకి అంత సీన్ లేదు, తానే పాలకపక్ష నేతగా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు న్యాయం చేశానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఇద్దరి నేతల కీర్తి కండూతిని చూసి జనం ఏవగించుకుంటున్నారు. మరీ ఇంత దిగజారాలా అని వారు మండిపడుతున్నారు. నిజానికి నియోజకవర్గంలో 1,00,000 సమస్యలున్నాయి. మత్స్యకారులకు డీజిల్ కార్డులు పనిచేయక వేటకు వెళ్లలేకపోతున్నారు. దాంతో ఉపాధి లేక గంగపుత్రులు ఇళ్ల వద్దే ఉంటూ ఉసూరుమంటున్నారు. ఉపాధి లేక పస్తులు ఉండాల్సి వస్తోందని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఆదుకోవలసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఈ సమస్యను గాలికి వదిలేశారు. ఇక నగరంలో ఆర్కే బీచ్ తరచుగా కోతకు గురవుతోంది. పటిష్టమైన వాల్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. మంచినీటి సదుపాయం లేదు. పోర్టుకు వచ్చే వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దుమ్ము ధూళితో జనం నరకయాతన పడుతున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన నైట్ ఫుడ్ కోర్టులను కూటమి తొలగించడంతో వందలాది మంది వీధిన పడ్డారు. ఇక తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసుకుంటూ బతుకు బండి నడుపుకొస్తోన్న వేలాది మంది చిరు వ్యాపారులను కూటమి పాలకులు పొట్టకొట్టారు. కూటమి వస్తే కొత్తగా ఉపాధి అవకాశాలు తెస్తామని కబుర్లు చెప్పిన పాలకులు ఇప్పుడు ఉన్న ఉపాధిని తన్నేశారని పేదలు ఆక్రోశిస్తున్నారు. ఇన్ని సమస్యలుంటే వీటి పరిష్కారానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.